మొదటి అధ్యాయము. ఎవరీయన? దేనిని చూద్దామని అడవికి వెళ్ళావు? గాలిలో రెపరెపలాడే రెల్లునా? ఎవరిని చూద్దామని బయటికి వెళ్ళావు? చక్కని దుస్తులను ధరించిన వానినా? అందంగా అలంకరించుకొని సొగసుగా బ్రతికేవాళ్ళు రాజప్రాసాదాలలో ఉంటారు. కానీ ఎవరిని చూద్దామని వెళ్ళావు? ఒక ప్రవక్తనా? నిజంగా ప్రవక్త కన్నా మహనీయుణ్ణే కదా అన్నారు సెయింట్ లూక్. తిరువణ్ణామలై తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో మారుమూలనున్న ఒక చిన్న పట్టణం. అక్కడి జనులు శాంతమూర్తులు. వారు జీవితపు చల్లని ఒంటరి బాటన ఏ అలజడి లేని ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ఆ ఊళ్ళోని దేవాలయము అరుణాచలము అనబడే కొండ ఆ రాష్ట్రవాసులకి, అందున శైవులకి పవిత్రము, పూజనీయము. తమిళ మాసం కార్తీకం అంటే నవంబరు నుండి డిసెంబరులో అక్కడ 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలను చూడటానికి అసంఖ్యాకులు వస్తుంటారు. ఉత్సవాలలో 5వ రోజు నుండి పశువుల సంత ప్రారంభమవుతుంది. అక్కడ జరిగే ఊరేగింపులని, అలంకారాలని, బాణాసంచాలని చూడటానికి రేయింబవళ్ళు వచ్చే జనసందోహంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. ముఖ్యంగా దేవాలయం వద్ద, పశువుల సంత వద్ద, పాలి తీర్థం వద్ద జనసమ్మర్దం ఎక్కువగా ఉంటుంది. మొదటి రెంటి గురించి వివరణ ఏమీ అక్కర్లేకపోయినా, మూడవ దాని మాటేమిటి? మనం కూడా చొచ్చుకొని చూద్దాం. చెంగన్ రోడ్డుకి ఉత్తరంగా దాదాపు 40 గజాల దూరంలో ఉన్నది ఆ తోట. పశ్చిమాన జలమయమైన పాల తీర్థ తటాకముంది. రోడ్డుకు దగ్గరగా కొన్ని కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మామిడి తోపు ఉన్నాయి. వీటి వల్ల లోపల ఏముందో బయటికి కనపడదు. వీటిని దాటి వెళ్తే కొన్ని గుడిసెలు, మరి కొంచెం దూరంగా పూలతోట అంచున కొత్తగా కట్టిన ఒక చిన్న ఇల్లు కనపడతాయి. ఆ పక్కన ఉండే సన్నని రవళునను వినిపించే ఒక కొండ వాగు. ఆ ఆశ్రమానికి ఎంత గంభీరమైన నేపథ్యం! ఆశ్రమాన్ని స్పృశించటానికి అన్నట్టు ఆ తోటలో, తటాకంలో, పూలలో, గుడిసెల్లో కలిసిపోదామా అన్నట్టు ఆ కొండ ఎంత సొగసుగా వంగుతుంది! ప్రకృతి తన సుందర వదనాన్ని ఎట్లా ప్రదర్శిస్తుంది! ఆ వదనం ఎంత ప్రశాంతం! ఎంతటి నిత్యానందం! ఎంతటి ఔన్నత్యం! దృగ్గోచరం కాని ఏ సుదూర తీరాలకో, ఎగసి ఎగసి ఆకాశం వైపు, స్వర్గధామం వైపు ప్రేక్షకునికి కూడా అట్లాగే ఎగిసిపోవాలని స్ఫూర్తి కలిగిస్తుంది ప్రకృతి అక్కడ. ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటానికి, చిదానంద మగ్నమవటానికి ఎంత అనువైన ప్రదేశం అనుకుంటాడు సందర్శకుడు. కానీ కార్తీక మాస ఉత్సవాల వేళ అక్కడి వాతావరణం అంతా ప్రశాంతంగా ఉండదు. తండోపతండాలుగా పెద్దలు, పిన్నలు, స్త్రీలు, పురుషులు దక్షిణపు వైపున ఉన్న ఒక చిన్న గుడిసె వైపు నడుస్తుంటారు. ఏమిటి వారు చూడబోయేది? ఎక్కడికి పయనం? ఎందుకింత వేగం? త్వరగా పోతున్నారు. ఏమిటి కోలాహలం? అక్కడ స్వామి ఉన్నాడు. ఆయన పాదాల చెంత వాలాలి. అందుకే ఈ వేగం. అందుకే ఈ కోలాహలం. అక్కడ ఒక తిన్నెపై ఒక మధ్య వయస్కుడు పులి చర్మం మీద కూర్చుని ఉంటారు. చామన ఛాయ, మాసిన గెడ్డం, కౌపీన ధారణం, నిశ్చలంగా, తీక్షణంగా దూరాన ఉన్న దాన్ని చూస్తున్నట్టు వీక్షణం. ఏ వేదాంతి శిలా ప్రతిమనో పోలి ఉంటారు. వందలాది మంది వారి వైపు తదేకంగా చూస్తూ కూర్చుంటారు. మరికొందరు నిలబడతారు. ఇంకా కొందరు సాగిపోతారు. అయినా ఆయన చలింపరు, కనురెప్ప వేయరు, తల తిప్పి చూడరు. ఎంత ప్రకాశమానమైనవి ఆ కళ్ళు! వాటిని ఇంకొంచెం దగ్గరగా పరీక్షిద్దామా? ఎంతటి ప్రశాంతత! ఎంతటి శాంతం! ఎంత నిశ్చలత! ఏ గంభీరార్థాలు కల లోకాలకో మనల్ని తీసుకుపోవా అవి? చెదిరిపోకుండా, విస్మయమొందకుండా ఇంకొంచెం మనం ప్రయత్నిస్తే అవి ఏ స్వర్గధామానికో తీసుకొని పోవా? ఈ ప్రపంచంలో, ఈ పారమార్థిక అన్వేషణలో తిరిగి తిరిగి డస్సిపోయిన వారు ఆ కళ్ళలోకి ఒక్కసారి చూస్తే ఎంతటి ఉపశమనాన్ని, ఎంతటి ఆనందాన్ని పొందుతారో!
ప్రకృతి వెదజల్లే కాంతినే ఆ కళ్ళు విరజిమ్ముతాయి. ఈయనెవరు? వనాలలో నివసించే ఋష, రూపం వహించిన వనదేవత? ఆ మూర్తికి ఎదురుగా అల్లంత దూరాన వెదురు బొంగులతో ఒక కంచెని వేశారు. కంచెకి ఒక గజం దూరంలో ఎందరో కూర్చుని ఉన్నారు. మరికొందరు నిలబడి ఉన్నారు. వారికి కంచెకి నడుమ భాగాన్ని వచ్చే పోయే వారికై విడిచారు. కొత్తగా వచ్చే వాళ్ళు ఆ బాటలో నడుస్తూ ఆ మూర్తికి సాగిలపడి మ్రొక్కి వారికి తోచిన కానుకను ఏ కొబ్బరికాయలో, అరటిపళ్ళలో, పూలో, కర్పూరమో, పటిక బెల్లమో సమర్పించుకుంటారు. ఒక పరిచారకుడు ఆ కానుకలను అందుకొని తిరిగి కొంత భాగాన్ని ప్రసాదంగా వారికిస్తాడు. ఆ ప్రసాదాన్ని మహదానందంతో స్వీకరించి స్వామికి మళ్ళీ మ్రొక్కి తమ దారిన వాళ్ళు వెళతారు. దర్శనానికి వచ్చిన వాళ్ళు కానీ, ఆ మూర్తి గాని ఒక్క మాట పలకరు. అంతా ఎంతో గంభీరమైన మౌనంతో సాగిపోతుంది. ఈ విధంగా కొన్ని గంటల సేపు ప్రొద్దున్న వేళ, మధ్యాహ్నం వేళ కొనసాగుతుంది. ఆ రద్దీలో నుండి బయటపడిన తరువాతనో, ఆ మూర్తిని ఒకసారి చూసిన తరువాతనో, ఏమి జనం అనుకుంటాడు నూతన సందర్శకుడు. కార్తీక మాసంలో వచ్చినట్టుగా వేల సంఖ్యలో కాకపోయినా, ఇతర సమయాలలో కూడా వందల కొద్దీ జనం అక్కడికి వచ్చిపోతుంటారని అతనికి ఎవరో చెప్తారు. ఆ సమయాలలో ఆ స్వామి కొత్తగా కట్టబడిన చావడిలో కూర్చుంటారట. ఎందరో భాగ్యవంతులు, నిరుపేదలు, ఉన్నతులు, అల్పులు తమ తమ సమస్యలతో వారిని సమీపించి వారి నుండి ఉపశమనం పొందుతారట. అందరూ ఆహ్వానితులే అక్కడ. అందరూ సమానులే. ఆయన అందరితోనూ కలివిడిగా ఉంటారట. అందరినీ సమంగా ఆదరిస్తారట. కార్తీక దీపం నాడు అంటే ఉత్సవాల 10వ రోజున మరొకసారి ఆ ఊరిని సందర్శిద్దాం. సాయంత్రం 6 గంటలకి ఉత్సవం పరాకాష్ఠకు చేరుతుంది. అరుణాచలేశ్వరుడు గుడి నుండి బయటకు పల్లకీలో వస్తాడు. తక్షణమే కొండ శిఖరం పైన కర్పూరంతో, నేతితో నానిన ఒత్తులతో పెద్ద జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి చాలా రోజులు నిలుస్తుంది. ఎంతో దూరం కనపడుతుంది. భక్తులు ఆ జ్యోతిని చూచి సాగిలపడతారు. ఆ కొండ భగవంతుని 8 రూపాలలో ఒకటైన తేజోలింగమనటానికి ఆ జ్యోతి మరొక ప్రత్యక్ష నిదర్శనం. విశ్వసించిన వారికి ఆ జ్యోతి ఎల్లప్పుడూ మనసులోనే ఉంటుంది. అంతటి భక్తి కానీ, భావుకత కానీ లేని వారికి ఆ జ్యోతి విశ్వాసం కలిగిస్తుంది. ఒక్కసారి ఆ వనంలో పాలితీర్థం దగ్గర ఉన్న ఆశ్రమానికి వెళ్లి చూద్దాం. దక్షిణం వైపున ఉన్న ఆ గుడిసెకి ఎదురుగా ఒక తిన్నె ఉంది. దానిపై ఒక బల్ల. ఆ బల్లపైన ఇదివరకే చూసిన మూర్తి. ఆయన పాదాల వద్ద చేరి అసంఖ్యాకులు మౌనంగా, భక్తితో ఆ జ్యోతి కోసం ఎదురు చూస్తున్నారు. కొండపైన జ్యోతి కనబడగానే వారు కూడా సాగిలపడి ఆ అరుణాచలానికి ప్రార్థనలు సల్పుతారు. వెంటనే ఆ మూర్తి ఎదుట కూడా కర్పూరము, నెయ్యితో దీపం వెలిగిస్తారు. అందరూ ఆ జ్యోతికి మ్రొక్కుతారు. ఆ పిదప భక్తులు ఆ అరుణాచలాన్ని స్తుతిస్తూ అక్షరమణమాలై అన్న తమిళ స్తోత్రాన్ని గానం చేస్తారు. ఆత్మ సాక్షాత్కారాన్ని, అరుణాచలంలో విలీనాన్ని కోరుకుంటూ ఆ స్తోత్రాన్ని ఉద్విగ్నులై పఠిస్తారు. శ్రోతల హృదయాలు భక్తితో నిండిపోతాయి. ఇది ఒక గంట సేపు సాగుతుంది. ఈ స్తోత్రం కలిగించే భక్తి భావాన్ని ఆ నిషీధి ప్రశాంతత ద్విగుణీకృతం చేస్తుంది. ఇక దీనినంతా చూసిన తరువాత సందర్శకుని ఉత్సుకత రేగుతుంది. ఈ ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆయనెవరు? ఇంతమంది ఆయన్ని ఆరాధిస్తారెందుకు? గౌరవిస్తారెందుకు?